హలో గోపి, నీకు ఇప్పుడే ఫోన్ చేశాను. రెస్పాన్స్ లేక నన్ను తిట్టుకుని ఉంటావు. నీకెలా తెలుసు? నాకు తెలుసుగా నీ పల్సు. ఏమో గోపి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. నిన్న సాయంకాలం వస్తావు అనుకున్నాను. అధికారం చేతికిచ్చారుగా, అబ్బాయి గారు ఇంకెక్కడ అందుతారు? ఇంతకీ నాగరాజును కలుసుకున్నావా? కలుసుకున్నాను సార్. నాగరాజు గారు చాలా మంచివారు. మన బిజినెస్ కు సంబంధించిన ఫైల్స్ అన్ని ఎంతో ఓర్పుగా చూపించారు. ఆ ఫైల్స్ మెయింటైన్ చేయడంలో వాళ్ళ అబ్బాయి రమేష్ చాలా తెలివైనవాడు కదా? అవును, చాలా తెలివైనవాడు. అకౌంట్స్ ఆడిటర్కి పంపించే ముందు ఫైనలైజ్ చేయడానికి నన్ను వారం రోజులు నాగరాజు గారు అక్కడే ఉండమన్నారు సార్. ఓఎస్ అక్కడే ఉండు. థ్యాంక్స్. చూడమ్మా గీత, అన్నపూర్ణమ్మ గారిని మన ఇంటికి తీసుకురా. గోపి వచ్చేంత వరకు ఇక్కడే ఉంటా. సమయానికి దేవుళ్ళ వచ్చి కాపాడారు. దాందే ఉందమ్మా, మనిషిగా నా బాధ్యత నేను నిర్వర్తించాను. ఎక్కడికి వెళ్ళాలో చెప్పు, దించి పెడతాను. ఎక్కడికి వెళ్ళాలో నాకే తెలియదు. నా పేరు సుజాత, బిఏ చదువుకున్నాను. ఏ ఉద్యోగం దొరక్క కొన్నాళ్ళు క్లబ్లో డ్యాన్స్ చేశాను. అలా క్లబ్లో డ్యాన్స్ చేయడం నాకు ఇష్టం లేక ఈ పక్క ఉన్న ఎస్టేట్లో ఏదైనా ఉద్యోగం దొరుకుతుందేమోనని వెతుక్కుంటూ వచ్చాను. ఇలా జరిగింది. అలాగా, నాతోరా. ఈ అమ్మాయికి నానే వాళ్ళు ఎవరూ లేరు. పేరు సుజాత, బిఏ చదివింది. అసహాయ స్థితిలో నాకు కంటపడింది. మన ఆఫీసులో ఏదైనా ఉద్యోగం ఇస్తే మంచిదని నా ఉద్దేశం. ఈ మాత్రం దానికి నాతో చెప్పాలా? నీ మాట నేను కాదంటానా? అలాగే వేద్దాం. కానీ ప్రస్తుతానికి మన ఆఫీసులో ఏమీ ఖాళీ లేదే. ఖాళీ లేదా? లేకపోతే కల్పిద్దాం. అంతేగాని నువ్వు తీసుకొచ్చిన అమ్మాయిని వెనక్కి పంపిస్తావా? బాబు, నీకు ఎలాగో ఒక మనిషి అవసరం కదా, ఖాళీ ఏర్పడే వరకు నీ పిఏగా వేసుకో. అలాగే. చాలా థ్యాంక్స్ సార్. నేను వెళ్ళొస్తాను సార్. నీకెవరూ లేరన్నావుగా, ఎక్కడికి వెడతావు? ఈ రాత్రికి ఏదైనా హోటల్లో రూమ్ తీసుకుంటాను. రేపు ఎక్కడైనా ఇల్లు చూసుకుంటాను. అలాగే. ఈ డబ్బు నీ దగ్గర ఉంచు. థ్యాంక్ యూ సార్. సార్, డిన్నర్ రెడీ, వడ్డించమంటారా? వడ్డించు. అలాగే. సార్, ఏమిటి సుజాత? ఉదయం నా వెంట పడ్డవాళ్ళు నా కోసం బయట కాచున్నారు సార్. అందుకని భయపడి వచ్చేసాను. అయితే వాళ్ళు నీ మీద పగబట్టారన్నమాట. ఈ పరిస్థితుల్లో నువ్వు హోటల్లోనే కాదు, బయట ఎక్కడున్నా వాళ్ళు నేను వెంటాడుతూనే ఉంటారు. అదే నాకు భయంగా ఉంది సార్. ఎక్కడికి వెళ్ళాలో ఏం చేయాలో నాకేం అర్థం కావడం లేదు. వాళ్ళ సంగతి నేను తేల్చే వరకు ఇఫ్ యూ డోంట్ మైండ్ ఈ గెస్ట్ హౌస్ లోనే ఉండు. అలాగే. హలో, గోపి ఉన్నాడా? లేదండి. ఎక్కడికి వెళ్ళాడు? తెలీదు. ఎప్పుడు వస్తాడు? ఏమో తెలీదు. నీకేం తెలుసు? అసలు నువ్వెవరు? నువ్వెవరు? నేనెవరా? వచ్చి చెప్తాను. నేనెవరంట? గోపి, గోపి. ఎవరు? ఇందాక ఫోన్లో మాట్లాడింది నువ్వేనా? ఓహో, ఫోన్లో తలబిరుసుగా అడిగింది మీరేనా? ఏమిటి ఆ పొగరు? గోపి ఉన్నాడా లేడా? గోపి ఉన్నాడా? మర్యాదగా మాట్లాడడం నేర్చుకో. నాకు మర్యాద నేర్పడానికి నువ్వెవరివే? నేనెవరినా? నా గురించి అంతగా తెలుసుకోవాలనుకుంటే
గోపి గారిని అడుగు, ఆయనే చెప్తారు. షడా ఇదిగో, నేనెవరో తెలియకుండా వాగుతున్నా. నేను మెడపెట్టి గంటించాలంటే నాకెంతోసేపు పట్టదు. అది నీ తరం కాదు. నువ్వెంత గోపాలరావు గారు కూతురు అయినా నేను గోపి గారి మనిషిని. ఆయనే నన్ను ఇక్కడ తీసుకొచ్చారు. నా జీవితానికి ఒక దారి చూపించారు. ఆయన సపోర్ట్ ఉండగా నన్నెవరు ఏం చేయలేరు. ఏం చేయలేరా? ఏం చేస్తానో చేసి చూపిస్తాను. చెబుతానమ్మా. ఒక రోజున సడన్ గా అమ్మాయిని తీసుకొచ్చాడు. ఎవరు అని అడిగాను. ఈ అమ్మాయికి ఎవరో దిక్కులేరు, మన ఆఫీసులో ఏదైనా ఉద్యోగం ఇవ్వాలన్నాడు. సరే అన్నాడు, అంతే. తీసుకెళ్లి పియగా పెట్టుకున్నాడు. అందరితో ఊరుకున్నాడా? సరాసరి గెస్ట్ హౌస్ లో తీసుకెళ్లి పెట్టుకున్నాడు. అదా ఈడొచ్చిన పిల్ల. ఇతర వయసులో ఉన్నాడు. రేపొద్దున ఏదైనా పొరపాటున జరగకూడదు, ఏదైనా మాట వరుస అంటున్నాను, జరగకూడదు ఏదైనా జరిగిందనుకో, అప్పుడు నీ బ్రతికేం కావాలమ్మా? నేను ఎంత చెప్పినా వినకుండా నీకు ద్రోహం తలపెట్టాడు. అంత పని చేశాడా? అదేనమ్మా. అందుకే ఈ విషయం నీతో చెప్పడానికి నేను సందేహించాను. ఇప్పుడు దీనివల్ల నీ మనసు ఎంత బాధపడుతుందో చూసావా? ఇదిగోనమ్మా, ఈ విషయం మాత్రం నువ్వు గోపితో చెప్పడం నాకు మాటుపాటు. శభాష్ సుజాత, చెప్పవలసిందేదో గీతతో గొప్పగా చెప్పావు. ఇక్కడ నువ్వు అనుమానం అనే విత్తనం వేశావు. అక్కడ మా డాడీ దానికి నీళ్లు పోశాడు. అతి తొందరలో అది మొక్కై మానేయి గీతా గోపీల ప్రేమను కూకటి వేళ్లతో కూల్చి పారేస్తుంది. కానీ ఏదో ఒకనాడు ఈ పాపం నన్ను కట్టి కుడుకుతుంది. పాపమా? మంచి వాళ్ళ జీవితాలతో చెలగాటం ఆడడం పాపం కాదా? సుజాత, గోపి వచ్చినట్టు, బీ కేర్ఫుల్. సుజాత, నాకేమైనా ఫోన్ కాల్స్ వచ్చాయా? లేదండి, గీత వచ్చింది. గీత వచ్చిందా? వస్తాను, ఉండమని చెప్పకపోయావా? ఐఎమ్ సారీ సార్. నేను చెప్పేలోగా ఆవిడ తొందరపడింది. నేను మాట్లాడిన ప్రతి మాట మరోలా అర్థం చేసుకుంది. నాకు మీకు ఏదో ఉందని అనవసరంగా అపార్థం చేసుకుని వెళ్ళిపోయింది. అలాగా? అవును సార్. అనురాగం ఉన్న చోట అనుమానం తప్పకుండా ఉంటుంది. మీరు వెంటనే వెళ్ళి ఆవిడ సందేహాన్ని తీర్చండి. సుజాత, ఏమిటి సడన్ గా ప్లేట్ ఫిరాయించావు? ఆత్మవంచన చేసుకోవడం నాకు ఇష్టం లేదు. ఓ, ఆత్మవంచన. డబ్బు కమ్ముడు పోయే వాళ్ళకు కూడా ఆత్మలుంటాయంటే నాకు ఆశ్చర్యంగా ఉంది. నీలాంటి వాడితో చేతులు కలపడం కూడా నాకు అవమానంగా ఉంది. ఏ, వాడి మూజులో పడ్డావా? నువ్వేమైనా అనుకో, నాకు అనవసరం. నేను వెళుతున్నాను. సుజాత, ఇవ్వవలసింది ఇవ్వకుండా పంపించడం మాకు అలవాట్లేదు. నువ్వు మాట తప్పినా మేం మాట తప్ప. నీ అకౌంట్ ఇవ్వు. నా మాట వినమ్మా. ఆ అమ్మాయి ఏదో అనిందని ఒకరు చెప్పారని కాదు, ఎవరి నోట విన్నా అదే మాట. ఆఫీస్ పనున్న సాకుతో గోపి అక్కడికి వెళ్ళింది కేవలం సుజాత కోసమే. డాడీ, గోపి ఎంత దారుణం చేశాడో చూసారా? చూసే కళ్ళను వినే చెవుల్ని మాత్రమే నమ్మి ఒక నిర్ణయానికి రాకూడదమ్మా. పైగా నేనంత మనస్ఫూర్తిగా ప్రేమించిన ప్రేమ వాడు. కాదు డాడీ, అదంతా నాటకం. అతను ప్రేమించింది నన్ను కాదు, నా వెనకున్న ఆస్తిని. అందుకే పెళ్లి నిశ్చయించేదాకా అమాయకుల్లా నటించి ఇప్పుడు అందరి కళ్ళు కప్పాడు. అక్కడైతే ఎవరికి తెలియదనే ధైర్యంతో పాత స్నేహితురాల్ని రప్పించి ఉద్యోగం ఇచ్చి రహస్యంగా ప్రేమాయణం సాగిస్తున్నాడు. తొందరపడుతున్నావమ్మా. వివరాలన్నీ నేను తెలుసుకుంటానుగా. ఇక తెలుసుకోవాల్సింది ఏమీ లేదు డాడీ, తెగ తెంపులు చేసుకోవాల్సిందే. గీత, నేను చెప్పేది కాస్త వినమ్మా. నేనెవరి మాట వినదలుచుకోలేదు. గోపి మీ దృష్టిలో మంచివాడే కావచ్చు, అతని తప్పులన్నీ మీరు సమర్థించవచ్చు. కానీ కానీ నేను మీలాంటి ఆడదాన్ని, సాటి ఆడదాని జీవితాన్ని నాశనం చేయడానికి ప్రయత్నించకండి. డాడీ, వెంటనే గోపిని ఉద్యోగం నుంచి తీసేయండి, మా పెళ్లి క్యాన్సిల్ చేయండి. ఏ, ఎందుకని? చేసింది చాలక ఇంకా కారణం అడుగుతున్నావా? నువ్వంటే నాకు ఇష్టం లేదు. ఐ హేట్ యు. గీత, నన్ను పేరు పెట్టి పిలిచే అర్హత నీకు లేదు. ఉందిగా సుజాత, అక్కడికే వెళ్ళు. అనవసరంగా అపార్థం చేసుకుంటున్నా. నాకు సుజాతకు ఏ సంబంధం లేదు. ముందే నువ్వు రుజువు చేయాల్సిన అవసరం నాకు లేదు. అక్కడ చూసిందంత అబద్ధం అని చెప్పి నా గొంతు కొయ్యాలనే కదా నీ ఉద్దేశం? నీ మాటలు వినటానికి నేను అమాయకురాలి కాను, చదువు రాని మూర్ఖురాలి కాను. గెట్ అవుట్. ఎస్, నేనే గోపాలరావుని మాట్లాడుతున్నాను. అలాగా, ఇక్కడే ఉన్నాడు. ఓకే. ఎవరు డాడీ ఫోను? ఆ సుజాతేనా?
జీవితంలో ఎవరినైనా దెబ్బతిన్న తర్వాతే నమ్మాను, కానీ నమ్మి దెబ్బతినటం ఇదే మొదటిసారి. సార్, మీరు కూడా నేను హత్య చేశానని నమ్ముతున్నారా? ఇప్పుడే వెళ్ళి నేను నిర్దోషిని నిరూపించుకుంటాను. నువ్వు వెళ్ళడానికి వీల్లేదు. లేదు, నేను వెళ్ళి తీరాలి. ఏ నేరం చేయని నేను పోలీసుల చేతిలో ఎందుకు చిక్కాలి? ఆగు. అమ్మా, తప్పించుకు పారిపోవాలని చూస్తున్నావా? అది కాదమ్మా. ఏది కాదు? నువ్వు ఏ తప్పు చేయని వాడివి ఎందుకు పారిపోవాలి? చట్టాన్ని ఎందుకు ఎదిరించాలి? పోలీసుల గురించి నీకేమీ తెలియదు. నీ గురించి తెలుసుకోవడానికైనా నువ్వు ఇక్కడి నుంచి కదలడానికి వీల్లేదు. నన్ను ఆపడానికి నువ్వెవరు? నేనెవరినా? మీ అమ్మను. అమ్మవా? అవసరానికి ఆదుకోమని బతిమాలితే అద్దెకొచ్చిన అమ్మవు. నువ్వు నా మీద అధికారం చెలాయిస్తున్నావా? కావాలంటే ఎప్పటికైనా తిరిగి వచ్చి అమ్మగా నటించినందుకు అసలు వడ్డీతో సహా నీ కిరాయిని మొఖాన్ని పారేస్తాను. బాబు, భగవంతుడు కూడా విడతీయలేని బంధం అన్నావే, ఎంత తేలిగ్గా తెంచి పారేశావు బాబు. అమ్మ విలువ తెలుసుకున్నానని, అమ్మలేందే బ్రతకలేనని, పువ్వుల్లో పెట్టి పూజించుకుంటానని ఆనాడు బ్రతిమాలితే నిజమనుకున్నాను బాబు, నిజమనుకున్నాను. చూడు బాబు, నేను డబ్బు కోసం రాలేదు, ఆత్మీయత కోసం వచ్చాను. ఏనాడు పోగొట్టుకున్న నా బిడ్డను నీలో చూసుకున్నాను. ఈ బంధం ఏనాటికి విడిపోదని ఎన్నో బంగారు కలలు కన్నాను బాబు. అది నా తప్పు కాదు, ఉన్నదాన్ని మించి ఊహించుకోవటం నీదే తప్పు. నిజమే, నా కన్న బిడ్డ అయితే ఇన్ని మాటలు అనగలిగేవాడా? నువ్వే నా కన్న తల్లివైతే నా చేతులకు సంఖ్యలు వేయించడానికి సిద్ధపడేదానివా? మిస్టర్ గోపి, యు ఆర్ అండర్ అరెస్ట్. నేను హత్య చేయలేదు ఇన్స్పెక్టర్. అది నిర్ణయించవలసింది కోర్టు. కమాన్. బాబు, బాబు. చూసావమ్మా, నీతిని నిజాన్ని ఈ పోలీసులు ఎలా నొక్కుతున్నారు. ఇప్పుడు ఏ మాట చెప్పడానికి నాకు అవకాశం లేదు. ఏ నేరము చేయకపోయినా ఇప్పుడు చట్టం దృష్టిలో నేను నేరస్తుంది. నీ కసి తీరిందా అమ్మా? బాబు, కమాన్. బాబు, బాబు, బాబు.